ఇంగ్లీష్‌లో 2 రకాలైన వర్డ్స్ ఉంటాయి. ఒకటి ప్రిఫిక్స్ అంటాము, 2 సఫిక్స్ అంటాం. అంటే ముందు వైపు వర్డ్‌కి ముందు వైపు ఏదైనా మనం యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటాం. ప్రీ అంటే ముందు అని అర్థం. ఫిక్స్ యాడ్ చేయటం. ఒక పదానికి ముందు వైపు యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటాం. ఒక పదానికి చివరిలో యాడ్ చేస్తే ఇక్కడ దాన్ని సఫిక్స్ అంటాం. పదానికి చివరిలో ఏదైనా యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అంటాం. ఓకేనా? ఒకసారి ప్రిఫిక్సెస్ గురించి ఇందాం. చూస్తే పదానికి స్టార్టింగ్లో యాడ్ చేసేదాన్నే ప్రిఫిక్స్ అంటాం. ఏమేమి యాడ్ చేయొచ్చు అంటే అయ్యల్ ఇల్లు, అయ్యం ఇమ్ము, అయ్యన్ ఇన్ను, ఇంకా కొన్ని డిస్, అన్ను అనే పదాలను కూడా యాడ్ చేయొచ్చు. డిస్ అనే పదాలని, అన్ అనే పదాలను యూజ్ చేసి ఆపోజిట్ వర్డ్స్ని క్రియేట్ చేయొచ్చు దీంతో. అంటే చూడండి, లీగల్ అనే పదాన్ని చూస్తే లీగల్, దానికి ఆపోజిట్ వర్డ్ ఇల్లీగల్. దానికి ఆపోజిట్ వర్డ్ ఇల్లీగల్. అంటే ఐఎల్ యాడ్ చేయడం వల్ల అది ఆపోజిట్ వర్డ్ అయింది. అంటే ముందు పక్క యాడ్ చేస్తే పదము అర్థం మారిపోతుంది. అంటే పదానికి ముందు వైపు యాడ్ చేసే వాటిని ప్రిఫిక్సెస్ అంటాము, పదానికి చివర్లో యాడ్ చేసే వాటిని సఫిక్సెస్ అంటాము. వీటిని యూజ్ చేసి ఆపోజిట్ వర్డ్స్ని క్రియేట్ చేయొచ్చు, అడ్జెక్టివ్లని క్రియేట్ చేయొచ్చు, అడ్వర్బులని క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో నేర్చుకుందాం. తర్వాత లిటరేట్ చదువుకునేవాడు, ఇల్లిటరేట్ అంటే ఐఎల్ యాడ్ చేయటం. ఐఎల్ యాడ్ చేస్తే అది ఇల్లిటరేట్ అవుతుంది, చదువు రానివాడు, నిరక్షరాస్యుడు అంట. ఇల్లెజిబుల్ అనర్హుడు అని అర్థం. లెజిబుల్ అంటే అర్హుడు, ఇల్లెజిబుల్ అంటే అనర్హుడు. అట్లా మనం ఒక పదానికి ప్రిఫిక్స్ ఏదైనా యాడ్ చేయడం వల్ల దాని మీనింగ్ని పూర్తిగా మార్చేయచ్చు అనమాట. ఓకేనా? తర్వాత అయ్యం ఇమ్, పొలైట్ అంటే చాలా గౌరవమైన. ఓకేనా? గౌరవమైన. ఇంపొలైట్ అగౌరవంగా ఉండటము, మాట్లాడటము. తర్వాత మరణం. మోర్టల్ అంటే మరణం. ఇమ్మోర్టల్ అంటే మరణం లేనిది. అంటే ఇమ్ యాడ్ చేసాం. జస్ట్ ఇమ్ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే దాని మీనింగ్ ఆపోజిట్ అయిపోయింది. మెచ్యూర్ అంటే ఇమ్మెచ్యూర్ అంటాం. అంటే డెవలప్ అవ్వటం, అంటే మెచ్యూరిటీ రావటం, అంటే కొంచెం అవగాహన పెరగటం. ఓకేనా? బాడీ చేంజెస్ రావటం. ఇమ్మెచ్యూర్ అంటాం. మళ్ళీ ఇన్ యాడ్ చేయటం, ప్రిఫిక్స్. ఇది కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెక్ట్, ఇన్కరెక్ట్. అంటే మనం ఏదైనా ఒక పదానికి ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల దాని మీనింగ్ని పూర్తిగా మార్చవచ్చు. అట్లనే సఫిక్సెస్ కూడా ఉంటాయి. అన్ అనే పదాన్ని యూజ్ చేసి కూడా ప్రిఫిక్స్ యూజ్ చేసి కూడా కొన్ని పదాలని క్రియేట్ చేయొచ్చు. కైండ్ అంటే దయగల, దీన్ని అన్కైండ్ అంటే దయలేని అని చెప్పచ్చు. అంటే అన్ యాడ్ చేయడం వల్ల, ప్రిఫిక్స్ చేయడం వల్ల దాని మీనింగ్ అనేది మారిపోతుంది. తర్వాత బ్యూటిఫుల్. చూడండి, బ్యూటిఫుల్నెస్ పదానికి చివరిలో యాడ్ చేసాం, NESS అని. అంటే ఇది ఒక నౌన్ అయిపోయింది. అంటే ఒక వర్డ్ని అడ్జెక్టివ్గా కానీ, నౌన్గా కానీ, ఆపోజిట్గా వర్డ్గా కానీ మార్చాలి అంటే ప్రిఫిక్స్లు కానీ, సఫిక్స్లు కానీ యూజ్ చేయాలా. ఓకేనా? తర్వాత గ్రేట్ అనే పదం చూడండి. గ్రేట్ అంటే గ్రేట్ఫుల్ అంటాం, అడ్జెక్టివ్. ఓకేనా? పదానికి చివర్లో యాడ్ చేయడం వల్ల అదేమవుతుందంటే అడ్జెక్టివ్గా మారిపోయింది. వీక్నెస్, NESS. ఇంకో మాట, ఏ పదానికైతే చివరిలో NESS యాడ్ అవుతాయో, IONలు యాడ్ అవుతాయో వాటిని నౌన్స్ అంటాము. ఓకేనా? ఏ పదానికైతే చివరిలో NESS కానీ, IONలు కానీ ఉంటాయో వాటిని నౌన్స్ అంటాము. ఇట్లా మనం వర్డ్స్ని ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ వల్ల బాగా నేర్చుకోవచ్చు. రకరకాల మీనింగ్స్ వచ్చే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ అడ్జెక్టివ్ క్రియేట్ చేయొచ్చు, అడ్వర్బ్ క్రియేట్ చేయొచ్చు, ఆపోజిట్ వర్బ్స్ క్రియేట్ చేయొచ్చు,
నౌన్స్ క్రియేట్ చేయొచ్చు, ఓకేనా, ఆపోజిట్ వర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇలా మనము ప్రిఫిక్స్ సఫిక్స్ వల్ల చాలా వరకు నేర్చుకోవచ్చు, ఓకేనా.